హాయ్ అండి. వెల్కమ్ టు వివాహ భోజనంబు. స్వీట్ షాప్ స్టైల్‌లో ఇలా మిక్చర్‌ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. 15 రోజుల దాకా నిల్వ ఉంటుందండి. కరకరలాడుతూ చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుందండి. కడాయి తీసుకొని లీటర్ దాకా నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత పచ్చని అటుకులు అవి ముందుగా జల్లించేసుకోవాలి. అలాగే పేపర్ అటుకులైనా పర్వాలేదు, మీ దగ్గర ఉన్న నార్మల్ అటుకులైనా పర్వాలేదు. అంటే అందులోంచి పిండి వస్తుంది. పిండి ఆయిల్‌లో పడితే ఆయిల్ నల్లగా మాడిపోతుంది. ఇలా పల్చని అటుకుల్ని స్ట్రైనర్‌లో వేసుకొని లైట్‌గా వేయించుకొని పక్కన తీసేసుకోవాలి. అలా అటుకులు ఎక్కువ ఉంటే ఒకేసారి అన్నీ ఫ్రై చేసుకోవడం కష్టం కాబట్టి బ్యాచెస్ కింద 2, 3 బ్యాచెస్ కింద ఫ్రై చేసుకోండి. ఒక కప్పు వేరుశనగుళ్ళు కూడా వేసుకొని వేయించుకోవాలి. మరీ నల్లగా మాడిపోనివ్వకండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక చిన్న కప్పు పుట్నాల పప్పు, వేపుడు శనగపప్పు అంటారు. దీన్ని కూడా వేసుకొని ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అలాగే ఒక కప్పు కార్న్‌ఫ్లేక్స్ కూడా తీసుకొని అవి కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ కలిపి ఒకే దాంట్లో వేసుకోండి. తర్వాత జీడిపప్పు, బాదం పప్పు నేను చాలా చిన్న ముక్కలుగా వేసుకొని వేయించుకున్నాను. మరీ ఓవర్ ఫ్రై చేయకుండా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోండి. తర్వాత కరివేపాకు కడిగేసుకొని తడి లేకుండా తుడుచుకొని వేయించుకోండి. మీ రుచికి సరిపడ్డట్టు పచ్చిమిర్చి సన్నగా చీలికల్లా చీల్చుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేయించేసుకున్న తర్వాత 4 స్పూన్ల దాకా ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ అయినా పర్వాలేదు, అలాగే చాట్ మసాలా పౌడర్ అయినా పర్వాలేదు. ఏదో ఒకటేనండి వేసుకోవాల్సింది. 2 టీ స్పూన్స్ పంచదార పౌడర్ అండి. అలాగే 1 స్పూన్ కారం, 3 దాకా వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని 2 చేతులతో కలుపుకొని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.